ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విశ్వేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. భారతీయ శంకరపీఠం భక్తులకు, సనాతన ధర్మం ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభ ఆశీస్సులు. కొంతమంది అనునిత్యం ఫోన్లు చేసినప్పుడు ఎక్కువ శాతం అడిగేటువంటి ప్రశ్న ఏమిటి అంటే, దంపతుల మధ్య కలహాలు వస్తున్నాయండి, ఏదో ఒక కారణం చేత నేను గొప్ప అంటే నేను గొప్పను, ఏదో ఒక కారణం చేత తగాదాలు ఎక్కువ పెరుగుతున్నాయి. ఆ దంపతులు మధ్య తగాదా అనేటువంటిది లేకుండా, న్యూనత అనేటువంటిది లేకుండా అన్యోన్యత కావాలి అని అంటే దానికి ఏదైనా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చెప్పండి గురువు గారు అని ఎంతోమంది అడుగుతున్నారు. వారు కొన్ని విషయాలు చెబుతుంటే, అంటే ఇలా కూడా ఉంటారా, ఇద్దరు ఒకరని కాదు ఇద్దరు కూడా, అంటే అటు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రకంగా కూడా ఉంటారా అని ఆశ్చర్యకరంగా కూడా నేను వింటున్నా. అంటే అటువంటి సమస్యలు వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేటువంటిది అవసరమే. ఏదో రేపు సోమవారం వస్తుంది కదా, ఏదో చేసేస్తామంటే ఉపయోగం లేదు. ప్రతి సోమవారము ప్రయత్నం చేయండి. కనీసం మాత్రం 11 సోమవారాలు 15 నిమిషాల సమయం పడుతుంది. అది కూడా మేము చేయలేము అంటే దయచేసి ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని ఫోన్లు చేయడం మానేసేయండి. మీరు ఏదో ఫోన్లు చేసి అడుగుతున్నారని చెప్పి మీ బాధని ఏదో ఒక రకంగా తగ్గించాలంటే ఏం చేయాలని చెప్పి దానికి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి గ్రంథాలు తీసుకొని వాటిని పరిశీలించి ఏం చేస్తే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఏదో ఒకటి చెప్పేయడం కాదు కదా. జీవితంలో మళ్ళీ వాళ్ళకి సమస్య రాకుండా ప్రశాంతంగా అన్యోన్యతగా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటి విషయం గురించి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ పుస్తకాలు తీసుకొని గంటలు సేపు ఆ పుస్తకాలు పేజీలు తీసి దాన్ని మేము చదివి అంతా చదివి తీసుకొచ్చి ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చి పెట్టి 11 వారాలు కనీసం చేయండి అంటే 2 వారాలు చేసేసి నా వల్ల కాదండి నేను చేయలేదండి కానీ నా కుటుంబం బాగుపడాలండి. ఇక్కడ బాగా ప్రతి మనిషికి అలవాటు అయిపోయింది ఏమిటంటే, డబ్బు ఖర్చు పెడితే పాపం పోతుంది కదా అని. పొరపాటును కూడా పోదు. డబ్బు ఖర్చు పెట్టడం వలన పాపమేమో కానీ పుణ్యమేమో కానీ పాపం బాగా వస్తుంది. ఎందువల్లంటే మనం చేయవలసిన చిన్న విషయాన్ని మనం చేయకుండా వదిలేసి దానికి ప్రాయశ్చిత్తం తెచ్చుకొని డబ్బు ఖర్చు పెట్టి పూజ చేసుకుంటున్నాం. ఉపయోగం ఏంటి దానివలన? డబ్బు ఖర్చు పెట్టారు పూజ చేసుకుంటున్నారంటే ఇదంతా ఈ దోషం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు కదా. కనుక ఇటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం కావడానికి పరమేశ్వరుడు చెప్పింది ఏమిటి అంటే, సప్తఋషి మండల దీపాలతో ఈశ్వరారాధన చెప్పాడు భగవంతుడు. మీకు ఆ ఫోటో కూడా నేను పెడతా. సప్తఋషి మండలము అని అంటే ఏ విధానంగా దీపాలు 7 దీపాలు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఏ విధానంలో పెట్టాలి, మన ఇష్టానుసారం పెట్టడమైనా దానికి ఒక ప్రక్రియ ఉందంటే ఒక ప్రక్రియ ఉంది. 7 దీపాలు కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో పెట్టాలి. మంచం కోళ్ళు లాగా వచ్చి 4 అక్కంచి ఇలా వచ్చి ఒక యాంగిల్లో వస్తుంది. అది మీకు నేను ఫోటో కూడా పెడతా. ఆ సప్తఋషి దీపాలని స్థాపన చేసి ప్రజ్వలింపచేసి ఆ సప్తఋషి దీపాలకి కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. వీళ్ళు 7. ఈ 7 కూడా సప్తఋషి దీపం మండలంలాగా ఏర్పాటు చేసుకుని ఆ దీపాలతోటి ప్రమిదలు లేదంటే కుందులు ఏదో ఒకటి వెలిగించి వాటికి అర్చన చేసుకోవాలి. అర్చన చేసుకున్న అనంతరము వాటికి 7 కూడా అర్ఘ్యం వదిలిపెట్టాలి. అర్ఘ్యం వదిలిపెట్టిన తర్వాత ఈశ్వరారాధన. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. అది ఒక మంత్రాన్ని లోపల అనుకుంటూ బయటికి ఈశ్వరారాధన చేసుకోవటం వలన ఈ సప్తఋషుల యొక్క అనుగ్రహం వలన ఆ కుటుంబంలో కలత్రము అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. న్యూనత అనేటువంటిది అసలు లేకుండా పోతుంది. అన్యోన్యము మాత్రమే అక్కడ స్థిరంగా నిలిచి ఉంటుంది. అంత గొప్పది.
కనీసంగా 11 సోమవారాలు ఈ విధానాన్ని మనం అనుసరించగలగాలి. ఒక్కొక్క సోమవారం 15 నిమిషాలు 20 నిమిషాలు సమయం పెట్టుకున్నా అయిపోతుంది. లేదండి నా జీవితం బాగుండాలి అనుకుంటారా, ఇంకొక 5 నిమిషాలు ముందే లేస్తే ఒక 30 నిమిషాలు సమయం పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఒక సప్తర్షి మండల ఆరాధనతో పాటుగా ఈశ్వరారాధన పూర్తవుతుంది. ఆ ఒక్కటి మీరు చేసుకోగలిగితే దంపతి ఏవ భవతః అస్మే దేవాసో వపుషే చికిత్సతయమాసిరా దంపతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వథ విశ్వే అరపా ఏధతే గృహః ఆశీర్దాయ దంపతి వామమశ్నుతామరిష్టో రాయస్స చ తాగుం సమోకస. ఆ దంపతుల మధ్యలో ఎప్పుడూ కూడా న్యూనత అనేటువంటిది లేకుండా చక్కటి సంతానము, చక్కటి స్వగృహము ఏర్పడి సుఖవంతమైనటువంటి జీవితాన్ని సప్తఋషులు 7 కూడా అనుగ్రహిస్తారు. ఎందువల్లనంటే చాలా గమనించండి, వివాహంలో మనకు అరుంధతీ నక్షత్రం అని చెప్పి వివాహంలో మనకు చూపిస్తూ ఉంటారు. అరుంధతి వశిష్ఠస్య పత్న్యభూ లోకపూజిత అని చెప్పి అర్ఘ్యం వదిలిస్తూ ఉంటారు. ఎందువల్లనంటే ఆ అరుంధతీ నక్షత్ర దర్శనం అనేటువంటిది కలిగిన అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం అంటే అంత తేలిగ్గా అరుంధతీ నక్షత్రం కనిపించదు. ఉత్తరాయణంలో మాత్రమే సప్తఋషి మండలం వస్తుంది. ఆ సప్తఋషి మండలంలో అరుంధతీ నక్షత్రం వశిష్ఠుడి పక్కన చాలా చిన్నది మిలుక్ మంట తదేకంగా చూస్తూ ఉంటే ఆ నక్షత్రం పక్కన ఆనుకొని అట కనిపిస్తుంది. ఆవిడ అరుంధతి. కేవలం ఉత్తరాయణంలో మాత్రమే సప్తఋషి మండలం వస్తుంది, అక్కడ మాత్రమే ఆవిడ కనిపిస్తుంది. దక్షిణాయనంలో అరుంధతీ నక్షత్రం అనేటువంటి సప్తఋషి మండలం లేదు, అరుంధతీ నక్షత్రం రాదు దక్షిణాయనంలో. కానీ మనం వివాహం చేసినప్పుడు ప్రత్యేకంగా అదుగో అని మనం చూపిస్తూ ఉంటాం. ఎందువల్లనంటే దక్షిణాయనంలో అరుంధతీ నక్షత్రం లేదంటే మీకు చూపించడానికంటే ఒప్పుకోరు. మన తెలివితేటలు అట్లా ఉంటాయి, ఒప్పుకోరు. కాబట్టి అలా అరుంధతిని చూపిస్తూ ఉంటారు. ఎందువలన చూపిస్తారు అంటే ఆ అరుంధతి వశిష్ఠుని ఇద్దరినీ కూడా భూలోకంలో పూజిస్తుంటారు. కాబట్టి వారి యొక్క అనుగ్రహము వలన వీరికి ఆజన్మాంతము కూడా న్యూనత లేకుండా అన్యోన్యంగానే వారి యొక్క జీవితం అనేటువంటిది మహాప్రస్థానం అలా నడుచుకుంటూ ప్రశాంతంగా నదీ ప్రవాహము వలె దీర్ఘకాలిక ప్రయోజనము వలె ముందుకు నడవాలి అనేటువంటి విషయంలో వారి అనుగ్రహం అనేటువంటిది అవసరం. కనుక సోమవారం నుంచి మొదలుపెట్టుకొని కనీసంగా 11 సోమవారాల పాటు చేసే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఏ ఒక్క కుటుంబమునందు కూడా దంపతుల మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్యోన్యతతో కూడి ఉంటారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.